ఇప్పుడు చెప్పండి, పాపం అంటే చీమని చంపావా, పాపం అంటే దోమని చంపావా, పాపం అంటే ఎదురు దగ్గర 10 రూపాయలు లాక్కున్నావా? ఇవి కాదు. పాపం అంటే ఏంటి తెలుసా? పాపం అంటే దేవుళ్ళో లేని ఏ గుణం మనలో కనబడినా చెప్పండి, అది పాపం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు అబద్ధం ఆడతాడా? చెప్పండి, ఆడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అబద్ధాలు ఆడతాం. అంటే ఆయనలో లేనిది మనలోకి వస్తుంది అంటే చెప్పండి, అది పాపం. దేవుడు ఎవరి దగ్గర అన్యాయంగా ఏదన్నా లాగుతాడా? కానీ ఆయన స్వరూపంలో, ఆయన ఇమేజ్లో చేయబడిన మనం ఎదుటి వాళ్ళది అన్యాయంగా లాక్కుంటున్నామంటే దీన్ని ఏమంటారు? ఇప్పుడు చెప్పండి. ఇలా కొలుసుకుంటూ పోతే పాపం అంటే ఏంటంటే ఆయనలో లేనిది ఏది మనలో ఉన్నా చెప్పండి, అది పాపం. ఆయన అబద్ధాలు ఆడటం, మనం అబద్ధాలు ఆడతాం. ఆయన దొంగతనం చేయడు,